ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి ప్రభువు మన అందరి జీవితాల్లో మరొక దినాన్ని పొడిగించిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని స్తుతిస్తున్నాం. ఎందుకంటే ప్రియులారా, మరి లోకంలో దినం వంటి దినం జరుగుతుండగా అనేక మంది లోకాన్ని విడిచిపెడుతున్నారు. అయితే మనం సజీవుల లెక్కలో ఇంకా దేవుడు మనల్ని ఉంచాడంటే ఆయన కృపా కనికరం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము లేఖన భాగాన్ని చదువుకుని ముందుకెళ్దాము. ఆది కాండము 24వ అధ్యాయము 9వ వచనం నుండి 20 వరకు చదువుకుందాం. ఆ దాసుడు తన యజమానుడుగు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమే ప్రయాణము చేసెను. అతడు ఈ సంగతి విషయమే ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరామాయములో ఉన్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లి బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసేట్లను, నా యజమానుడుగు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడుగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్లు ఊట యొద్ద నిలిచి ఉంచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదని ఏ చిన్నది చెప్పునో అది నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకుందును. నేను అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతేరుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమునిచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుటకు వాటికి నీళ్లు చేదిపోయేదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాము. యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రభా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై స్తుతింపబడుచున్న మా ప్రభువువి, దూరస్థులమైన మమ్ములను దేవుడు ఎరగని మమ్మల్ని రక్షించుకుని నీ బిడ్డలుగా చేసుకున్నందుకు కృతజ్ఞతలు. ప్రభా, ఇప్పుడు చదవబడిన లేఖనమును మా కొరకు ఆశీర్వదించండి. ఇదిగో నీ వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం లాంటిది. అందరితో మాట్లాడి నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు. వాక్యాన్ని మా అందరి కొరకు ఆశీర్వదించి మహిమా ఘనత నువ్వు పొందమని, నువ్వే అధ్యక్ష వహించమని, నువ్వే తోడుగా ఉండమని, నువ్వే మాట్లాడమని వేడుకుంటూ నిలవబడిన దాసుడు ఒట్టివాడిని జ్ఞాపకం చేసుకోమని
ఈ సమయాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటుండగా కృప చూపించమని మా విమోచకుడు ప్రాణప్రియుడు త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు ప్రభు నామములో చేరి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి చదవబడినటువంటి లేఖనం గురించి మనందరం ఎరుగుదుము. అయితే మనం మరొకసారి ఎందుకు దీనిని మరి ధ్యానించుకుంటున్నామంటే, ఇక్కడ ఆ కాలంలో అబ్రహాము కాలంలో జరిగినటువంటి సంఘటనలు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిగా ఉన్నాడు. తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరును పిలిచాడు. మరి 9లో 24 ఆదికాండము 9లో చూసుకున్నప్పుడు 9వ వచనంలో ఆ దాసుడు కదా, ఆ దాసుడు అబ్రహాము దగ్గరికి వచ్చి తల కింద చేయబెట్టి ప్రమాణం చేస్తున్నాడు అబ్రహాముకు కదా. ప్రమాణం చేసినప్పుడు మరి ఆ దాసుడు ప్రమాణం చేసిన తర్వాత బయలుదేరి మరి శ్రేష్టమైనటువంటి మరి వస్తువులను తీసుకుని వెళ్తాడు. నాహోరు అనే పట్టణము చేరుతాడు. చేరి ఇక్కడ 12లో మనం చూసుకున్నప్పుడు చూడండి ప్రియులారా, ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనంలో చూసుకున్నప్పుడు, నా యజమానుడుగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడుగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అంటున్నాడు ఇక్కడ కదా. ప్రార్థన చేస్తున్నాడు. ఎలియాజరు దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులారా, మానవులారా, ఆయా భాషలు మాట్లాడేవారులారా, దేవుడు మీద మనము దేవుడు కార్యములను చూస్తానికి దేవుడి మీద మనం విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తన పెద్ద దాసుని పంపించాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడితో మనవి చేస్తున్నాడు. అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యెహోవా కదా. దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుణ్ణి నేను వచ్చినటువంటి పనిని సఫలపరచుము అని దేవుడి దగ్గర మొరపెడుతున్నట్లుగా మనము చూస్తున్నాము. అదే కీర్తన గ్రంథంలో 37:5లో చూసుకున్నప్పుడు చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎవరు నమ్ముకోవాలంటే మనము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలా. మన మార్గములను దేవునికి అప్పచెప్పాలా. యేసుక్రీస్తు ప్రభువుకి అప్పచెప్పాలి. మనకు ఆయనకు అప్పచెప్పి మన మార్గమును, మన అవసరతను ఆయన యందు విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి. ఈ లోకంలో క్రైస్తవులు అనబడిన వారు, లేక నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు కదా, మరి నామకార్థ క్రైస్తవులు దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు. మరి విశ్వాసము ఉంచాలి కాబట్టి మరి మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన యెడల మనకు ఏం అక్కరలో ఏం అవసరతలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి అడగవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక మనం చదువుకున్న భాగంలో నీవు ఆయనను నమ్ముకోనము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అలాగే సామెతల గ్రంథం 3:6లో చూసినప్పుడు, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకోడుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన ప్రవర్తన అంతా, ఎందుకంటే భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరి ప్రవర్తన యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నాడు. ఎందుకంటే అందరు హృదయాలు ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు, యేసుక్రీస్తు ప్రభు అధికారములకు మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. మనము ఒప్పుకునేవారుగా ఉండాలి.
ఒప్పుకోకపోతే ఎవరు నష్టపోయేది? మనమే కదా. మన ప్రవర్తన అంతా ఆయనకు అధికారముకు ఒప్పుకోకపోతే నష్టపోయేది మనమే. మనం నామకార్థ క్రైస్తవులుగా ఉంటే ఇంకా కదా, ఆయన మాట వినకపోతే, మనం మార్పు చెందకపోతే, ఆయన రక్షకుడని నమ్మకపోతే నష్టపోయేది మనమే. మన కార్యములన్నీ ఆయనకు అప్పచెప్పుకోకపోతే నష్టపోయేది మనమే. కాబట్టి మన అవసరతలు ఎవరికి చెప్పుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువుకి చెప్పుకోవాలి కదా. కొంతమంది ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు, జీవిస్తూ కదా కొన్ని మాటలు ఇచ్చి వాటిని నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళు విశ్వాసులైనను, నామకార్థ క్రైస్తవులైనను, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న బిడ్డలైనను కొన్ని మాటలు మనుషులకు ఇచ్చి దాన్ని నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అయినా మనం నిరుత్సాహం చెందకూడదు. ఎందుకంటే దేవుడి మీద ఆధారపడాలి. ప్రభువా, ఇదిగో ఒక మనిషికి నేను ఈ మాట ఇచ్చాను, దాన్ని నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభువా, నాకు సహాయం చెయ్యి. ఇంకా లేట్ అయిపోతుంది ప్రభు అని మనం ప్రభు యొద్ద విచారణ చెయ్యాలి, ప్రభు యొక్కే ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి మనం. ఇక్కడ ఎలియాజరు తన యజమానుడైనటువంటి అబ్రహాము చెప్పినటువంటి బాధ్యత ఆయనకు అప్పగించాడు. ఆ బాధ్యతను నువ్వు వెళ్ళు కదా, నువ్వు వెళ్ళి నా కుమారుని కొరకు కదా నాహోరు పట్టణమునకు వచ్చాడు. తాను యజమానుడైనటువంటి అబ్రహాము దేని నిమిత్తం అయితే పంపించాడో అది సఫలపరచని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒకవేళ మన కార్యములు లేట్ అవ్వచ్చు, మనం అనుకున్నది సమయానికి జరగపోవచ్చాము, కానీ విశ్వాసము తప్పిపోకూడదు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచటంలోను, యేసుక్రీస్తు ప్రభువు అందు విశ్వాసం ఉంచటంలో మనం నిరుత్సాహం కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఆయన తన చిత్తము అనుసారంగా మన అవసరాలు తీర్చే దేవుడుగా ఉన్నాడు. అబ్రహాం అంటున్నాడు, నా దూత నీకు ముందుగా వచ్చిద్ది అని అంటున్నాడు కదా. పిల్లారా, మన అవసరతల విషయంలో దేవుడు ఎరిగినవాడు. మరి మనం వివాహాలు చేస్తున్న సమయంలో కానీ, మనకి ఏదైనా ఇబ్బందులుగా ఉన్నా కానీ, ఇరుకుల్లో ఉన్నా కానీ, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాను, అనారోగ్యపరమైన ఇబ్బందుల్లో ఉన్నాను కదా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మనం ప్రభు యొద్ద అడగాలి కదా, ప్రభువునే వేడుకోవాలి. ఆయన సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు కాబట్టి కదా ఆయన్ని అడగాలి. ఆయన అంత ప్రయాణం చేసొచ్చి ఆ నీళ్ళు బావి యొద్దకు వెళ్ళి ఎలియాజరు కదా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. అందుకనే మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మాట చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడంటే, చూడండి ప్రియులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ దేవుని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూడండి, మనం ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను యేసుక్రీస్తు ప్రభువుకి తెలియచేయవలసినటువంటి అవసరం ఉన్నది కదా. నిరుత్సాహపడకూడదు, చెందకూడదు కదా, చెందకుండా మన అవసరతలు కదా ప్రభు సఫలం చే వరకు మనం ఆయన దగ్గరే ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువుని అడగాలి. మనం ఎందుకు అడగాలంటే ఆయన సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు. నీ అవసరతలు, నీ అక్కర్లు కదా, నీ యొక్క కుటుంబ అవసరతలు, నీ వ్యక్తిగతమైనటువంటి అవసరతలు, నీ ఆత్మీయ జీవితం గురించి ఆయన ఎరిగిన దేవుడు. నువ్వు ఎలాగ అడుగుతున్నావు, ఆత్మీయంగా అడుగుతున్నావా, శరీరకంగా అడుగుతున్నావా అని చూస్తున్న దేవుడు. నీ అవసరత ఏందో సమస్తం ఎరిగిన దేవుడు. ఆయన లేట్ చేస్తున్నాడంటే నిరుత్సాహం చెందకూడదు. అది ఎప్పటికైనా ప్రభు తీరుస్తాడు అనేటువంటి నమ్మకంతో మనం ప్రభువుని అడుగుతూ వెళ్ళాలి. ఇక్కడ మరి ఎలియాజరు అబ్రహాముతో ప్రమాణం చేశాడు, దూరం ప్రయాణం చేశాడు. మరి
అక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నట్లుగా మనము చూస్తున్నాము. నా యజమానుడు అయినటువంటి యెహోవా అని అడుగుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మరి 15లో మనం చూసుకున్నప్పుడు ఆదికాండం 24 అధ్యాయం 15 వచనంలో అతడు ఆ మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. అతను దేవుని అడుగుతుండగానే కదా ప్రియులారా, చూడండి ఎంత భక్తి కనపరుస్తున్నాడు కదా. మరి ఆ ప్రార్థన చేసిన రీతిగా కడవ భుజం మీద పెట్టుకునే రెబ్కా ఆ బావి వద్దకు వచ్చింది. వచ్చి నీళ్లు చేదుకుంటున్న సమయంలో ఆ దాసుడు దేవుణ్ణి ఏమైతే అడిగాడో యేసుక్రీస్తు ప్రభుని, ఆ ప్రకారంగానే వెళ్ళి నీళ్లు కదా, నాకు త్రాగుటకు నీళ్లు ఇమ్మని అడిగాడు. గబక్కన ఏం చేసింది రెబ్కా, భుజం మీద నుండి దింపుకొని నీళ్లు పోసింది, తాగాడు. తర్వాత ఏమన్నది ఆమె, నీకును నేను నీళ్ళు ఇచ్చి నీ వెంట్లకు కూడా నేను చేదిపోస్తాను అని చెప్పింది. చూడండి ప్రియులారా, ఆ ప్రయాణం ఎంత సఫలం చేశాడు దేవుడు కదా. ఎంత అద్భుతమైన రీతిగాను, ఆశ్చర్యకరమైన రీతిగాను మరి దేవుడు ప్రయాణమును సఫలపరిచాడు. అందుకని మరి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కీర్తన గ్రంథంలో మరి 145వ కీర్తన చూడండి. 145వ కీర్తన 145వ కీర్తన 18వ అధ్యాయంలో ఏమంటాడంటే, వచనంలో 145:18 తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చూడండి పిల్లారా, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడంట, సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్నాడు. నువ్వు ఈ మాట నమ్మినా నమ్మకపోయినా ఇదే కరెక్ట్ ప్రియుల. ఎందుకంటే నీ అవయోగాలు నా అవయోగాలు సృష్టించిన దేవుడు మరి మనము ఆయనకి మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మన అవసరతల గురించి ఆయన్ని అడిగినప్పుడు ఆయన మనకు ఎంతగానో సమీపంగా ఉండి ఆయన చిత్తానుసారముగా, ఆయన ఇష్టానుసారముగా మన అవసరతలు తీర్చే దేవుడిగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టినప్పుడు ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు, నిజముగా, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు కదా. మన అవసరతలు ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన మనసును ఎరిగిన దేవుడు, మన ప్రవర్తనను ఎరిగిన దేవుడు. ఆయన వద్ద మనం ఏం చేయాలా, మొరపెట్టి భూమి ఆకాశములు సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఈ ఎలియాజరు తన యజమానుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకును గూర్చి మరి వివాహము నిమిత్తము ఇక్కడికి పంపిస్తే నావహోరుని పట్టణమునకు అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఆ ప్రార్థన ఏమైంది, సఫలమైంది ప్రియులారా. ఏమైంది, సఫలమైంది. కాబట్టి సామెతల గ్రంథంలో మనం ఒక మాట చూసుకున్నప్పుడు చూడండి, 19వ అధ్యాయము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడంటే, 19:14లో చూడండి, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య. అందుకని ఇక్కడ మనం మరి ఆదికాండం 24వ అధ్యాయము మరి 16వ వచనం చూసుకున్నప్పుడు, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కోరలేదు. ఆమె కదా, ఏ పురుషుడును ఆమెను కోరలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా కదా. ఆమె కన్యక చూడండి, పని చేసి ఆమె కడవను నీళ్లు భుజం మీద పెట్టుకుని వస్తుంది. ఆ సేవకుడు ఎదుర్కొని మరి ఆమెను అడిగాడు,
ప్రియులారా, మరి మన అవసరతలు లేదా ఈ కాలంలో ఉన్న మనము ఆ కాలంలో మనం చెప్పుకుంటూ పోతే మరి ఇస్సాకు కదా యేసుక్రీస్తు ప్రభు గుర్తుగా ఉన్నాడు. మరి ఎలియాజరు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడు. మరి రిబ్కా సంఘానికి గుర్తుగా ఉన్నది. ఇలాగా చెప్పుకుంటూ పోతే మరి ఎంతో శ్రేష్టమైనటువంటి సందేశం మనం వాక్యంలో ఉన్నది. కాబట్టి ప్రియులారా, మరి మధ్యవర్తి అయినటువంటి మరి ఎలియాజరు దేవుని వద్ద ప్రార్థన చేశాడు. అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇప్పుడు ఈ కాలంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాట అంటాడు, నేను వెళితే మీకు ఆదరణకర్త వస్తాడు. యోహాను సువార్తలు అంటాడు మాటలు, నేను వెళితే మీకు ఆదరణకర్త వస్తాడు, ఆదరణకర్త వస్తాడు, నేను వెళ్ళకపోతే రాడు. ఆ వాక్యం ఒక్కటిసారి యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసుకుందాం. చూడండి, 14వ అధ్యాయం 16 వచ్చిన చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్దకు ఎల్లప్పుడు నుండుటకి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ ఆదరణకర్త, ఈ కాలంలో ఆదరణకర్త మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు మనల్ని నడిపించడానికి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని రక్షకుడుగా దేవుడుగా నమ్ముకుంటావో అప్పుడు ఆయన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. కాబట్టి ఆనాడు మధ్యవర్తిగా ఉన్నటువంటి ఎలియాజరు మరి ఎలాగైతే మరి సంఘానికి గుర్తుగా ఉన్నటువంటి ఇస్సాకుని యొద్దకు రిబ్కానికి కన్యకైన రిబ్కాను ఏ విధంగా తీసుకెళ్లి కలిపాడో, ఈరోజు నువ్వు నేను ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహకారంగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా నమ్ముకోవటమే ఆలస్యం లేదు, నమ్ముకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఆలస్యం ఉంది అనుకుంటున్నావేమో, నువ్వు చిన్నపిల్లోడు అనుకుంటున్నావేమో కదా. విశ్వాసులందరూ విశ్వాసంలో బలపడాలి. నామకార్థ క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకుడుగా నమ్ముకోవాలి. అలాగే తెలియని వారు అనేక మంది ప్రపంచంలో భూమి మీద ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు కాదని చాలా మంది అనుకుంటున్నారు, పొరపడుతున్నారు. ప్రియులారా, భూమి మీద ఉన్న ప్రజలారా, మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అయ్యా, నీ అవయోగాలు నా అవయోగాలను యేసుక్రీస్తు ప్రభు సృష్టించాడు. అది నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్ముకుంటే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఉంటుంది, లేకపోతే నరకం కూడా ఉండిద్దని స్పష్టంగా వివరంగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మన అవసరతల విషయంలో నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. కాబట్టి మరి మన అవసరతలు అక్కర్లు ఏమేమి ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నిజముగా నువ్వు విశ్వాసంతో తీసుకొచ్చిన ఎడల ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు వీటిని దగ్గరికి వచ్చి ఆయన అడగాలని మరి నా కోరిక, నా ప్రార్థన. అంత మాత్రమే కాదు, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తన పెద్ద దాసుడు అయినటువంటి ఎలియాజరును పంపించాడు. ఆయన అక్కడికి వచ్చి ప్రార్థన చేశాడు. కన్యకైనటువంటి రెబ్కాను ఇస్సాకుకి కొరకు తీసుకెళ్తున్నాడు. ఈ కాలంలో ఉన్నటువంటి ఈ వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కూడా చూసుకున్నప్పుడు మనము మన పిల్లలకు వివాహం చేసేటప్పుడు ఖచ్చితంగా క్రైస్తవులందరూ యేసుక్రీస్తు ప్రభువు దగ్గర విచారణ చేయాలని, ప్రార్థన చేయాలని, అడగాలని నా ప్రార్థన, నా కోరిక. ఎందుకంటే నామకార్థ క్రైస్తవులందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తలేదు, ఆయన అడగట్లేదు కదా, ఆయన చిత్తం మీద కనుక్కోవట్లేదు. పెళ్లిళ్ళు చేసేటప్పుడు మరి వాళ్ళ కుమారులకైనాను కుమార్తెలకైనాను వివాహం చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగి, ప్రభా ఇదిగో ఈ సంబంధం మాకు వచ్చింది, ఇది నీ చిత్తమా కాదా అనేది మనం అడిగి మన పిల్లలకి మరి వివాహం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అక్కడ అబ్రహాము మరి
దూత, దేవుని దూత నీకు ముందుగా ఉంటది అని ఎంతో విశ్వాసంతో నమ్మి మరి అక్కడ నాహోరు పట్టణానికి ఎలియాజరును పంపించాడు. అలాగే మధ్యవర్తులైన వారికి మన పిల్లల సంబంధాలను అప్పచెప్పినప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి, దేవుడు ఉన్నాడయ్యా నీకు, దేవుడు సహాయం చేస్తాడు, మేము కూడా ప్రార్థన చేస్తాము, దేవుడు అద్భుతాలు చేస్తాడని మనం విశ్వసించి ముందుకెళ్ళిన ఎడల, మనము మరి ప్రభువుని అడిగిన ఎడల ఆయన తన కార్యమును జరిగించి మన అవసరాలు తీర్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి మనం ఆ విధంగా ముందుకెళ్ళాలని నా కోరిక, నా ప్రార్థన. మరి ఈ మాటలను మనందరి కొరకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.